చెప్పలేక వెళ్ళట్లేదని కొందరు అనుకుంటారు. అదే కరెక్ట్, దాన్ని నేను ఏకీపిస్తాను. వెళ్ళి అక్కడ ఫైట్ చేయాలి. అక్కడ ఫైట్ చేసి మీ సమస్యలు ఉంటూ చెప్పేసి ప్రభుత్వం బాగా చేయలేదు అనుకోండి, నిలదీయండి. మీలో తప్పు పెట్టుకొని మీరు వాళ్ళు బ్లేమ్ చేయడం మంచిది కాదని నా ఉద్దేశం. ప్రజలు మిమ్మల్ని పంపించారు, సమస్యలు పరిష్కరించమని అక్కడ నిలదీయండి. వాళ్ళు తప్పు చేస్తే నిలదీయమని. వాళ్ళు అదే అంటున్నారు కదా, మా తప్పు జరిగితే అడగండి, ఉప్పు జరిగిందో తప్పు జరిగిందో మీరు నడుస్తాం. వెళ్ళడం మంచిదని నేను అనుకుంటున్నాను, వెళ్ళకపోతే వాళ్ళకే నష్టం. సార్ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లోనే గత 5 సంవత్సరాలు అతను ఏం చేశారో సమాధానం చర్చలు బట్టి సమాధానం చెప్పలేక జగన్మోహన్ రెడ్డి రావట్లేదని కొందరు అనుకుంటున్నారు. మేబీ అయ్యి ఉండొచ్చు. అంటే ఇప్పుడున్న అభివృద్ధి డెవలప్మెంట్ కూడా చెప్పడానికి కూడా ఎటువంటి సమస్యలు లేవు అని అడగడానికి కూడా సమస్య లేదు. ఎందుకంటే చంద్రబాబు అంటేనే అభివృద్ధి. సో ఆయన విమర్శించలేము. బాగానే అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది. అప్పుడు వాళ్ళు అప్పులు చేసి ఇప్పుడు చేస్తున్నా, చేయలేదని కాదు, చేయకుండా నడదు బండి. బట్ చేసిన దాన్ని మనం అప్రిషియేట్ చేయగలిగితే చేయాలి, లేదంటే విమర్శించాలంటే పాయింట్ కరెక్ట్ గా ఉండాలి. దాని మీద ప్రెజెంట్ చేయగలిగితే బాగుంటుందని నా ఉద్దేశం. అసెంబ్లీకి వెళ్లకుండా జీతాలు తీసుకోవడం అనేది ఎంతవరకు? అది వాళ్ళ డిస్క్రిప్షన్ పవర్, వాళ్ళకి వదిలేస్తున్నాం అన్నమాట, విజ్ఞతగా వదిలేయాలి. ఎందుకంటే నేను పని చేసి జీతం తీసుకున్నప్పుడు నేను పని చేయాలి. పని చేయకుండా దేశం తీసుకుంటే అది సభ్యత అనిపించుకోదు. సో వెళ్ళాలని నా ఉద్దేశం. వెళ్తే మంచిది. వెళ్ళి నువ్వు ఫైట్ చేయండి. ఫైట్ చేస్తే పబ్లిక్ లో తెలుస్తుంది అసలు మీ ఉన్న యాటిట్యూడ్ ఏంటనేది. అది థ్యాంక్ యూ. ప్రజల సమస్యలు తీర్చడానికి జగన్మోహన్ రెడ్డి మాట్లాడడానికి, ప్రజల సమస్యలు మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు అసెంబ్లీ సమావేశాలు కావాలి? ఆయన ప్రజల్ని ఎదుర్కోలేడు సార్, చట్టానికి లోబడదు. అంతా మీరు 5 years పాలిటిక్స్ డైవర్షన్స్ చూసాం, మనం అందరం చూసాం. నో డెవలప్మెంట్. ఇప్పుడు ఒక చీఫ్ మినిస్టర్గా చేసిన అతను ఇప్పుడు అధికారం కోల్పోయాడు, అది వేరే విషయం. ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యారు. ప్రజా సమస్యలను వినిపించడానికి అసెంబ్లీకి అటెండ్ కావాలి సార్. అది వేదిక. అది ఆ వేదిక కూడా ఈయన వెళ్ళట్లేదు అంటే ఫేస్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారా, లేకపోతే ప్రజా సమస్యల పట్ల ఆయనకి ఇంట్రెస్ట్ లేదా? మనమే ఆలోచించాం సార్. అంటే ఇప్పుడు అసెంబ్లీ సమావేశంలో ఒక డెవలప్మెంట్ కానీ గత 5 సంవత్సరాలు చేసిన చర్చలు జరిగిన దానికి సమాధానం చెప్పలేక జగన్మోహన్ రెడ్డి రావట్లేదని కొంతమంది అంటున్నారు సార్. ఇప్పుడు క్లియర్ గా తెలిసిపోతుంది సార్. కొంతమంది అంటారంటే అందరూ అదే అభిప్రాయం, చదువుకున్న వాళ్ళందరూ. నిన్ను ఎమ్మెల్యేగా ఎలక్ట్ చేశారు, మీరు అటెండ్ అవ్వాలా, మీ సమస్యలు, ప్రజా సమస్యలు, ఆయన కాన్స్టిట్యున్సీ, రాష్ట్ర పరిస్థితులు. ఇప్పుడు ఎల్నినో ప్రభావం ఉంది, ఏం చేస్తుందని గవర్నమెంట్ నిలదీయాలి. ఆయన అసలు అసెంబ్లీకే అటెండ్ అవ్వట్లేదంటే ఆయన ప్రజా సమస్యల మీద ఇంట్రెస్ట్ లేదని నాకు అనిపిస్తుంది. అసలు వెళ్లకుండా జీతాలు తీసుకోవడం అనేది ఎంతవరకు? అది మొన్నే ఒక డిస్కషన్ వచ్చింది, నాయుడు గారు కూడా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు కూడా. ఇప్పుడు మనం పని చేయకుండా మనం డబ్బులు అడిగితే ఎవడిస్తాడు సార్? నేను ఉద్యోగానికి వెళ్లకుండా నాకు జీతం ఇవ్వండి అంటే నా బాధ్యతలు నేను నిర్వర్తించాలి. మరి ఆయన నిర్వర్తించట్లేదు, ప్రజలే అర్థం చేసుకోవాలి. ముఖ్యమైన ఏంటంటే ఇప్పుడు మన భారతీయుడిగా మన జాతీయ జెండాని ఎంతో గౌరవిస్తాం, కానీ ఈ గత 3 సంవత్సరాల నుంచి జాతీయ జెండాని ఎగరడైనని కూడా జగన్మోహన్ రెడ్డి రావట్లేదు. అసలు దేశభక్తి అనేది ఏమండి, అది ప్రజలు నిర్ణయించాలి సార్. అసెంబ్లీకి అటెండ్ కాడు ఆయన, జాతీయ పండగకి అటెండ్ కాడు, ప్రజా సమస్యల్ని పట్టించుకున్న ఆయన గురించి మనం ఏం మాట్లాడతాం సార్? అంటే ఇప్పుడు సీఎం గా ఉన్నప్పుడు ఓన్లీ ప్రోటోకాల్ ప్రకారమే జెండా ఎగరవేశారు. ఇప్పుడు లేదు కాబట్టి అంటే జగన్మోహన్ రెడ్డి అధికారం ఉంటేనే జెండాను గౌరవిస్తారని చాలా మంది అంటున్నారు. ఇప్పుడు అది క్లియర్ గా ఆయన అధికారం ఉందో లేదో అది రాజ్యాంగాన్ని ఆయన గౌరవించట్లేదు. దట్స్ ఆల్. ప్రజలందరూ గమనిస్తుంటారు. ఎందుకు చేయరు సార్? ఎందుకు చూస్తుంటారు? చూడబట్టే 11 సీట్లు పరిమితం చేశారు. మరి ఇంకా ఈసారి ఎన్ని సీట్లు పరిమితం చేస్తారు మరి ప్రజలు నిర్ణయించారు. ఓకే సార్, రైట్ సార్. సమావేశాలకి ప్రజల సమస్యలు మాట్లాడడానికి ఎందుకు వెళ్ళట్లేదు? అతనికి అసెంబ్లీకి వెళ్ళే ధైర్యం లేదండి. అతనికి ప్రజలే బుద్ధి చెప్పారు. అందువల్ల అసెంబ్లీకి వెళ్ళి ఏం మాట్లాడతాడు, ఏ ముఖం పెట్టుకుని వెళ్ళి అక్కడ చేస్తాడండి. వాళ్ళు జీతాలు అనవసరంగా తీసుకుంటున్నారండి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ జీతాలు ఒక రోజు లీవ్ పెడితే జీతం ఎలా కట్ చేస్తారు? అసెంబ్లీ రాని వాళ్ళు కూడా జీతాలు ఇవ్వకూడదు అనేది నా అభిప్రాయం అండి. అలాగైతేనే వాళ్ళు కూడా బుద్ధి వస్తుంది. ఎమ్మెల్యేగా మీ ఉండి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత వెళ్ళి నియోజకవర్గ సమస్యల మీద వాళ్ళు అక్కడ వెళ్ళి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాలో ఉండి మాట్లాడగలగాలి. అదేమి చేయకంటే ఇంట్లో కూర్చొని జీతాలు తీసుకుని అనేది అనవసరం అండి వాళ్ళు. అదే నాకు నా అభిప్రాయం సార్. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకి వెళ్లకుండా, ప్రజల్లోకి వెళ్లకుండా మళ్ళీ నేను అధికారంలోకి వచ్చేస్తానని చెప్తున్నాడు. అది అతని కళండి. అది కలగండం తప్ప ఇంకేం లేదు. అది లెక్కలేసుకోవడమే. 2029లోకి వచ్చే ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం వస్తుందండి. అది పక్కాగా అభివృద్ధి చేసుకుని వెళ్తున్నాం.
ఇక్కడ మన భోగాపురంకి దగ్గర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది, మనకి దగ్గర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది. అలాగే తర్వాత 2027 కల్లా మనకి పోలవరం కూడా పూర్తి చేస్తామని చెప్పి బాబు గారు చెప్పారు. అమరావతి గ్రాఫిక్స్ అనేది ఇప్పుడు వెళ్ళి చూడమని కట్టడాలు ఎంత దీనిగా ఉన్నాయో, ఒకటి ఎంత అభివృద్ధి చెందుతుంది అనేది చాలా కూటమి ప్రభుత్వం చాలా చక్కగా అభివృద్ధి చేసుకెళ్తుంది. కాబట్టి వచ్చే 2 విడతలు మేమే గెలుస్తాను పక్కాగా చెప్తున్నాండి. వాళ్ళ జీవితంలో మరి రాలేదు కూడా జగన్మోహన్ రెడ్డి. అసలు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకి ఎందుకు వెళ్ళట్లేదు? అంటే అసెంబ్లీలోని చర్చలు బట్టి మాట్లాడలేడు, భయపడుతున్నారని ప్రజలు అనుకుంటున్నారు. మరి అక్కడ సమాధానం చెప్పలేకే భయపడే వెళ్ళట్లేదు అసెంబ్లీ సమావేశాలకి. అది అంటే గత 5 సంవత్సరాలు ఏం చేశారు అవన్నీ చేయలేదు కాబట్టి వాళ్ళు అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పలేక వెళ్ళాలని భయపడుతున్నారు. అంతే, అడిగిన దానికి క్లారిఫికేషన్ ఇవ్వలేక అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళలేకపోతున్నాడు. కానీ ఈ 11 మందితో వెళ్ళి ప్రజల సమస్యలను మాట్లాడాలి కదా ఏదో విషయం. మరి అంతే కదండి, 11 మందిని గెలిపించావు, నువ్వు అపోజిషన్ లో ఉన్నావైతే నువ్వు మాట్లాడితే నెక్స్ట్ ఏదైనా నీకు ఛాన్స్ ఉంటది. అంతే కదండి, రైట్. కానీ ప్రజలు గమనిస్తారు కదా బాబాయ్. మన ప్రజలు ఎప్పుడు గమనిస్తారండి, వాళ్ళ సీటుకి ఆయుధం వచ్చినప్పుడు వేస్తారు తరువు. ఏంటండి అది. అసలు కనీసం ఈ 3 సంవత్సరాలు మన జాతీయ జెండాను ఎగరడించడానికి కూడా జగన్మోహన్ రెడ్డి బయటకు రాలేదు. అసలు దేశభక్తి అనేది ఉండాలి కదా. దేశభక్తి ఉంటే ఇంకే ఎలా 5 సంవత్సరాలే బాగున్నావు, దేశభక్తి లేకే కదా. అంతే కదా. కానీ ప్రతి పౌరుడు మన జాతీయ జెండాను ఎగరవలసిన ఉంటుంది కదా, బాధ్యత ఉంటది కదా. మన దేశాన్ని గౌరవించే జాతీయ జెండాను ఎగరడానికి మన ప్రతి పౌరుడికి ఇది ఉంటది, సంబంధం ఉంటది. కానీ జైల్లో ఉన్న ఖైదీలు కలడానికి మాత్రం జగన్మోహన్ రెడ్డి టైం చూసుకొని వెళ్తారు, కానీ మన జాతీయ జెండాను గౌరవించడానికి మరి అంతే కదా. మరి జాతీయ జనాన్ని గౌరవించడానికి వెళ్ళరు, కానీ ఇదే మెయిన్. అది తెంగేస్తాడు వైఎస్ఆర్. టోటల్ అయితే కూటమి ప్రభుత్వం మీద నమ్మకం అయితే బాగా నమ్మకం ఉందండి, అది మెయిన్.